దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామయ్య కొలువు తీరాడు. భారతదేశంతో పాటు విదేశాల్లోని భక్తులు సైతం చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అభిజిత్ లగ్నం ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. జన్మభూమిలో రాముడు కొలువు తీరాలని భావించి రోజువారీ కూలీల నుంచి కుబేరుల వరకు దేశ విదేశాల్లోని భక్తులు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తమ వంతుగా విరాళం ప్రకటించారు. ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ విలాఖీ, ఆయన కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సూరత్ కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములూరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్లో బంగారం 10 గ్రాములు 68,000గా ఉంది. ఆ లెక్కన రామాలయానికి లాఖీ కుటుంబం సుమారు 68 కోట్లు విరాళంగా ఇచ్చినట్లయింది. రామమందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తమని తెలుస్తోంది. ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్ బాపు 11.3 కోట్లు రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్లలో నివసిస్తున్న రామభక్తులు మరో 8 కోట్లు సమకూర్చారు. గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ డోలాకియా 11 కోట్లు విరాళం ఇచ్చారు. యూపీలో ఒక వ్యక్తి మందిరం కోసం కోటి ఇవ్వాలని నిర్ణయించుకుని అందుకుగాను 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడని తెలుస్తోంది. అయినా 15 లక్షలు తక్కువ అవడంతో ఆ మొత్తాన్ని అప్పు తెచ్చి అనుకున్నట్టుగా కోటి జమ చేసి ఇచ్చాడు. దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి 2100 కోట్లు సేకరించారని విశ్వ హిందూ పరిషత్ లెక్కలు చెబుతున్నాయి.